వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఒకే కాలనీకి చెందినవారు. ఒకే దగ్గర పనిచేస్తున్నారు. డ్యూటీ అయ్యాక కలిసే తిరిగేవారు. కలిసే మందు కొట్టేవారు. కట్ చేస్తే స్నేహమే ద్రోహమైంది. స్నేహితుణ్ణి దారుణంగా హత్య చేశాడు. కత్తితో మెడ కోసి కిరాతకంగా చంపాడు. అసలు వాళ్ల మధ్యలో ఏం జరిగింది? అంతవరకు బాగానే ఉన్న మందు కొట్టిన వాళ్లు ఎందుకు గొడవపడ్డారు? చంపుకోవాల్సినంత పగ ఏముంది? తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ వాడ అర్బన్ కాలనీకి చెందిన కురుకుంట్ల శ్రీధర్, అదే కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి బైక్ పై ఆదివారం రాత్రి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి వరకు ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీధర్ ను బాబు చంపేశాడు. మద్యం మత్తులో మెడపై కత్తి పెట్టి కసకసా కోసేశాడు. చంపొద్దురా అంటూ స్నేహితుడు వేడుకున్నా వదల్లేదు. హత్య అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి బయటకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య భాగ్యరేఖ ఆందోళనకు గురైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కంగారు పడింది. కానీ ఈలోపే పోలీసులు వచ్చి ఆమెను హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చనిపోయిన తన భర్తను చూసి తట్టుకోలేకపోయింది. శ్రీధర్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. మృతుడికి ఓ చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. శ్రీధర్ పాత కక్షలకే బలైనట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో శ్రీధర్ తన మిత్రుడైన బాబు బైక్ ను తగలబెట్టాడని, అప్పటి నుంచి కక్ష పెంచుకున్న బాబు ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే స్నేహంగా మెలిగి అదును చూసి హత్య చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాబును, అతడికి సహకరించిన మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్నేహానికి, మానవత్వానికి మాయని మచ్చలాంటిది. గుర్రె కసాయి వాడిని నమ్మినట్టు బాబుని నమ్మి శ్రీధర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.